హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి రాగి జావలో సగ్గు బియ్యం వేసాను చూడండి. ఇదిగోండి సగ్గు బియ్యము కనిపిస్తున్నాయా? రాగి జావలో సగ్గు బియ్యం ఉన్నాయి. నేను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, కొన్ని కరిగిపోయినాయి అనమాట. నీళ్ళు పెట్టి మనం ఉడికేటప్పుడు పిండి వేస్తాం కదా, అంతకంటే ముందే రాగి జావలో కొన్ని సగ్గు బియ్యము 1 గంట సేపు నానబెట్టి నీళ్ళలో వేసేయండి. పాలు, తర్వాత బెల్లము, బాగా కరిగిన తర్వాత బెల్లము పిండి నీళ్ళలో తడిపి ఇందులో వేసేయాలన్నమాట. ఒకరోజు ఇలా చేయండి. ఒకరోజు బార్లీ బియ్యం చేయండి, ఇలాగే సగ్గు బియ్యం బదులుగా బార్లీ బియ్యం. ఒకరోజు బాదం నానబెట్టేసి సన్నగా కట్ చేసి కొద్దిగా కాజు, కొన్ని బాదంలు వేసేయండి. ఒకరోజు నార్మల్ గంజి. ఇలాగ రోజుకొకటి చేసి పిల్లలకి తాపించండి. ఇదిగోండి ఈరోజు పొద్దున్నే తాగేసాం 2 గ్లాసులు మేము. సరే, ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదిగోండి ఈరోజు కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. కోడిగుడ్డు పులుసు అంటే 4 గుడ్లు తీసుకొని ఉడకబెట్టేసాను అనమాట. ఇప్పుడు తొక్క తీయాలా. తర్వాత మునక్కాడలు వేసి చేస్తున్నాను. చపాతీ కోసం పిండి తడిపి పెట్టేశాను. ఇదిగోండి చింతపండు నానబెట్టేశాను. ఇందులో నేను ఏం వేసానంటే అల్లం, వెల్లుల్లి, తర్వాత కారం, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసి వేసి కొద్దిగా కొబ్బరి వేసి అన్నీ ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత వేయాలి. జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఇవి పేస్ట్. అల్లం వెల్లుల్లి ఫ్రై చేయొద్దండి. దాంతోపాటు కలిపి టమాటాలు కూడా 2 వేసి మిక్సీకి పట్టేసాను. ఉప్పు, కారం, పసుపు. ఇదిగోండి పచ్చిమిర్చి, ఆనియన్ సన్నగా తరిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఈ మసాలా మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. అబ్బా, చెప్పాలంటేనే నాకు ఒక్కొక్కటి మర్చిపోతాను, అందుకని ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇదిగోండి చింతపండు నానబెట్టేశాను. ఓకే, ఇంకా కర్రీ చేస్తాను చూడండి. మునక్కాడలు వేసి కోడిగుడ్డు కర్రీ, చపాతి సూపర్ ఉంటుంది. సరే, ఇంకా స్టార్ట్ చేస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇదిగోండి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి దోరగా ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేయొద్దండి, నార్మల్గా ఈ మాత్రం చాలు. ఇందాక మిక్సీలో చెప్పాను కదా నేను మసాలాలన్నీ, మిక్సీ పట్టిన మసాలా ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన దాంట్లో వేసేసి మంచిగా ఇది కూడా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. మళ్ళీ ఆ టమాటాలు పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఇవంతా పోయిన తర్వాత అప్పుడు మునక్కాడలు వేసుకోవాలన్నమాట. ఇది టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా కొబ్బరి అన్నీ వేసాను చెప్పాను కదా స్టార్టింగ్లో. అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే అప్పుడు ఈ కర్రీ చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది మనం వేసిన తర్వాత వెంటనే ఇంకా అన్నీ వంట చేయడము ఒక ఆర్ట్. నిజం చెప్తున్నా, ఎప్పుడు ఏది వేయాలి, ఎలా చేయాలి, ఈ టెక్నిక్ తెలిసాలన్నమాట. చాలామంది ఈ చిన్న చిట్కాలు తెలియకనే ఎందుకో కర్రీ బాగా వచ్చలేదు అనుకుంటారు. ఫస్ట్ ఆయిల్లో అవంతా మగ్గిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మసాలా మిక్సీకి పట్టినది మునక్కాడలు వేసి మునక్కాడలకి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేస్తున్నాను చూడండి. చింతపండు ఫస్టే నానబెట్టేసుకోండి, మంచిగా గుజ్జు వస్తుంది. తగినంత చింతపండు గుజ్జు వేసుకోండి, మీరు ఎంత పులుపు తింటారో అంత. ఓకే, ఇంకా ఇది కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం డిమార్ట్లో దొరుకుతుంది కదా కస్తూరి మేతి, అది వేసేయాలన్నమాట. కస్తూరి మేతి వేసిన తర్వాత ఇంకా గుమగుమలాడుతుంది కర్రీ. వీడియోలో అయితే మీకు చూస్తున్నారు, కానీ నేను చేస్తున్నాను కదా నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి. చేపల పులుసు లాంటి టేస్ట్ వచ్చింది, నిజంగా చెప్తున్నాను. అంటే చేసే విధానము అలాగనమాట. సహనంగా తొందర కాకుండా ఏది ఎప్పుడు వేయాలి, ఎలా వేపాలి, అలాగ చేయడం వల్ల వంట టేస్ట్ ఉంటుంది అనమాట. సిమ్లో పెద్ద మంట పైన గబగబా చేస్తే టేస్ట్ రాదు. ఇదిగోండి ఇంకా కస్తూరి మేతి వేసిన తర్వాత ఇంకా టేస్ట్ సూపర్ ఉందన్నమాట.
ఇంకా ఇవి కూడా బాగా మునక్కాడలు మంచిగా మగ్గాల, అంటే మంచిగా మరీ అంత ఉడికిపోయి అవి మొత్తం ఊడిపోయేలాగా కాకుండా, మెత్తగా కాకుండా నార్మల్గా ఉడికించుకొని కోడిగుడ్లు ఇందాక నేను ఉడికించాను అని పెట్టాను కదా, తొక్క తీసి వేసేయడమే అంతే. ఇంకా మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉంటే, పచ్చి కరివేపాకు కొత్తిమీర ఉంటే ఫైనల్గా వేసేయండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే కొత్తిమీర లేదు, ఇంకా పచ్చి కరివేపాకు కూడా లేదు, ఎండిపోయిన కరివేపాకు ఉంది కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా దీనికి అంత టేస్ట్ రాదనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్ది వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి ఫైనల్గా వేసుకోండి. ఇంకా చాలా టేస్టీ అయిన గుడ్డు మునక్కాడల పులుసు కర్రీ సూపర్ అన్నమాట. చపాతీ కాంబినేషను ఇంకా చాలా బాగుంది. ఇంకా అంతే, చపాతీ గుడ్డు మునక్కాడల కర్రీ టిఫన్ మంచిగా తినండి. ఎండాకాలం తినబుద్ధి కావట్లేదు చాలామంది నాకు చెప్తుంటారు. ఇంకా చెప్పాను కదా, రాగి జావ రకరకాలుగా చేసుకోండి. సగ్గు బియ్యము బాగా కరిగిపోతాయి నీళ్ళలో. ఇవైతే బాల్డీ బియ్యం ఏం చేయాలంటే మిక్సీకి పట్టి ఒక అర్ధగంట 1 గంట సేపు నానబెట్టండి. బార్లీ బియ్యం కూడా ఇంకా నానబెట్టిన తర్వాత అందులోనే ఈ ఎసురు కాగిన తర్వాత ఇవన్నీ వేసుకోండి. ఇంకా పిండి అవి చెప్పాను కదా, రాగి జావ కంపల్సరీ తాగండి. మార్నింగ్ పూట ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ ఇంకా మునక్కాడల గుడ్డు కర్రీ సూపర్ ఉంది. టేస్ట్ చేసుకొని తినండి. ఒక మాట చెప్తాను, ఎందుకు లైక్ కొట్టరు? రోజు వీడియోలు అయితే చూస్తారు అందరూ బాగా. నా వీడియోతో ఏదో ఒకటి కొంచెమన్నా ఉపయోగం ఉంటుంది, లైక్ కొట్టరు.